హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో కర్మయోగంలో 9వ శ్లోకాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి. శ్లోకం చెప్పుకునే ముందుగా మన ఛానల్ని అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే ఈ మంచి విషయాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నా భాష్యం ఎలా అనిపిస్తుందని కూడా చెప్పండి. ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 9వ శ్లోకంలోకి వెళ్ళినట్టయితే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. యజ్ఞార్థాత్ యజ్ఞాని లేదా విష్ణువు కొరకు మాత్రమే చేయబడే కర్మ కంటే అన్యత్ర అన్యమైనది లోకంలో అయం ఈ కర్మ బంధన కర్మ ద్వారా బంధము తత్ అతని అర్థం కొరకే కర్మ పని కౌంతేయ ఓ కుంతి పుత్ర ముక్త సంగత్వము నుండి విడివడి సమాచార చక్కగా చేయబడవలసింది. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారమవుతుంది. అందుకే ఓ కుంతి పుత్ర అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధు విముక్తుడైవై ఉంటావు కూడా. భాష్యము: సామాన్యమైన దేహ పోషణకైనా మనిషి కర్మ చేయవలసి ఉంటుంది కనుక ఆ ఉద్దేశము నెరవేరే విధంగానే ప్రత్యేకమైన వర్ణానికి గుణానికి విద్యుక్త ధర్మాలు తయారు చేయబడ్డాయి. యజ్ఞం అంటే విఘ్న భగవానుడు లేదా యాగకర్ములు, సమస్త యజ్ఞాలు కూడా విష్ణు భగవానునికి ప్రీతి కొరకే ఉద్దేశింపబడతాయి. అంటే ఇక్కడ యజ్ఞాలు యాగాలు ప్రతి ఒక్కటి కూడా మనం విష్ణువుని మెచ్చడానికే, అంటే విష్ణువుని చేతిలో మెచ్చింపబడడానికి, అంటే భక్తి మార్గంలో వెళ్ళడానికే వీటన్నిటిని చేస్తాము. ఎవరైతే కర్మలు అనేటివి ఖచ్చితంగా తన శరీరాన్ని తను చాక్కోవాలి కాబట్టి, అంటే తన కేర్ తను చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక కర్మ అనేది చేయడం సహజ గుణం అని చెప్తున్నారు. ఎవరైనా సరే ఏదో ఒక చిన్నపాటి పని అయినా చేస్తూ ఉండాలి, తన శరీరాన్ని తను పోషించడానికైనా చిన్న పని చేస్తూ ఉండాలని ఇక్కడ చెప్పారండి. యజ్ఞో వై విష్ణు అని వేదాలు అదే ఆదేశిస్తున్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే, మనిషి విద్యుక్త యజ్ఞాలు చేసినా లేదా ప్రత్యక్షంగా విష్ణు భగవానుని సేవించినా ఒకే ఉద్దేశము నెరవేరుతుంది. కనుక శ్రీకృష్ణ భక్తి భావన అనేది ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును నిర్వహించడమే అవుతుంది. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు భగవానుని ప్రీతిని లక్షించి ఉంటుంది. వర్ణాశ్రమాచారాల వత పురుషీనా పరహ పుమాన్ విష్ణురారాధ్యతే. విష్ణు పురాణము 3:8 శ్లోకాల్లో కూడా ఇదే విధంగా చెప్పారండి. కనుక మనిషి విష్ణు ప్రీత్యర్థమే కర్మ చేయాలి. ఈ భౌతిక జగత్తులో ఇతర కర్మ అయినా బంధకారణమే అవుతుంది. ఎందుకంటే మంచి చెడు కర్మలు రెండు కూడా ఫలాలను కలిగి ఉండి ఏ కర్మ ఫలమైనా కర్తను బంధిస్తుంది. అందుకే మనిషి శ్రీకృష్ణుని లేదా విష్ణువు ప్రీత్యర్థము కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలి. అటువంటి కర్మలు చేసినప్పుడు అతడు ముక్తి స్థితిలో ఉంటాడు. ఇది కర్మ చేయడంలో గొప్ప నేర్పరితనము. ఆరంభంలో ఈ పద్ధతికి గొప్ప ప్రావీణ్యుని నిర్దేశము అవసరమవుతుంది. అందుకే మనిషి కృష్ణ భక్తిని నిపుణత కలిగిన నిర్దేశంలో గాని ఎవరి క్రిందైతే అర్జునునికి కర్మ చేసే అవకాశం వచ్చిందో అటువంటి శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో గాని అతి శ్రద్ధగా పనిచేయాలి. దేనిని ఇంద్రియ భోగం కొరకు చేయకుండా ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. ఈ అభ్యాసము మనిషిని కర్మఫలం నుండి రక్షించడం మాత్రమే గాక క్రమంగా అతనిని భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవాస్థాయికి చేరుస్తుంది. కేవలము అదే అతనిని భగవద్రాజ్యానికి ఉద్ధరిస్తుంది. అంటే ఇక్కడ తను ఏదైతే చేస్తా ఉన్నారు, అంటే యజ్ఞం కానీ, ఇక్కడ యుద్ధం కానీ, పూజ కానీ, భక్తితో వేడుకోవడం కానీ, తన ఇంద్రియ భోగాల కొరకు అయితే కాకుండా కేవలం కృష్ణుని ఎడల భక్తిని ప్రదర్శించడానికి మాత్రమే తను ఇక్కడ యజ్ఞాలు కానీ యుద్ధం కానీ చేయాలి. ఇంద్రియాలని అన్నింటినీ నిగ్రహించుకొని చేయాలి, తన ఇంద్రియ భోగానికైతే చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. 10వ శ్లోకం. సహయజ్ఞ ప్రజా
సృష్ట్య పురోవాచ ప్రజావతి అనేక ప్రసవిష్యద్వమేష వ్యోప్తిష్ట కామదుక్ అంటే సహా పాటుగా యజ్ఞాలతో ప్రజలను సృష్టించి పూర్వకాలంలో ఉవాచ పలికాడు ప్రజాపతి జీవులకు ప్రభువైన వాడు అనేనా దీనిచే ప్రసవిధ్వశం మరింత అభివృద్ధి చెందండి ఏషా ఇది వా మీకు అస్తు అగుగాక ఇష్ట కోరికలన్నింటినీ కామదుక్ ఇచ్చేది సృష్టారంభంలో సర్వజీవులను ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించారు. ఎవరు ఇక్కడ దేవుడైతే అంటే ఇక్కడ సృష్టించబడిన దేవుడు విష్ణువు కానీ శ్రీకృష్ణుడు కానీ తనతో పాటే భక్తులను యజ్ఞాలను యాగాలను కూడా సృష్టించారు. ఎందుకంటే మనిషి మోక్షం చెందడానికి ఏ మార్గాన్ని చూసుకోవాలి, ఎలాంటి మార్గంలో పడితే తన కర్మలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది, బహుబంధంలో చిక్కుపోయేటటువంటి వాడు ఎలాంటి ఒక సంబంధంలో ఇరుక్కున్నటువంటి వాడు ఎలాంటి కర్మలు చేసి ఉంటాడనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి మన పుట్టుకతోనే అక్కడ దేవుడు అనేవాడు సృష్టించుంటారనమాట. భాష్యము జీవుల ప్రభువు ద్వారా జరిగిన భౌతిక సృష్టి భగవద్ధామానికి చేరుకోవడమే బద్ధ జీవులకు ఇచ్చినట్టు ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన విష్ణువు లేదా శ్రీకృష్ణునితో తమకు ఉన్నట్టి సంబంధాన్ని మరిచిపోయిన కారణంగానే భౌతిక సృష్టిలోని జీవులందరూ ప్రకృతిచే బద్ధులై ఉంటారు. ఈ నిత్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికే వేదాలు మనకు తోడ్పడతాయి. అందుకే భగవద్గీతలో వేదైశ్చ సర్వైరమహేమేవా వేద్యే అని చెప్పబడింది. తనను తెలుసుకోవడమే వేదాల ప్రయోజనమని భగవంతుడు చెప్పాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరం అనే వేద మంత్రాలలో చెప్పబడింది. అందుకే జీవుల ప్రభువు విష్ణు భగవానుడే. శ్రీమద్ భగవతములో 2:4-20వ శ్లోకంలో కూడా శ్రీల శుకదేవ గోప్యామి పతిగా భగవంతుని పలు రీతులలో వర్ణించాడు. అంటే ఇక్కడ మన పుట్టుక కేవలం భగవంతుని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవడమే, తనని ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా వెళ్తే తన మార్గాలు కానీ తన పద్ధతులు కానీ భగవంతుడంటే ఏంటనేది మనకి ఎలా తెలుస్తుంది అనేదాన్ని కేవలం ఈ వేదాలు ఈ యజ్ఞయాగాదులన్నింటినీ మనకి ఒక దారులాగా అన్నమాట దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి. అదే విధంగానే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగిందండి. శ్రియఃపతి రజ్జఃపతి ప్రజాపతి ర్యాయం ప్రతిర్లోక పతిర్దారాపతి పతిర్గతి శానక్రువాత్వాంతాం ప్రసీదతాం హే భగవాన్ సతాం పతి. ప్రజాపతి విష్ణు భగవానుడు అతడే సకల జీవులకు సకల లోకాలకు సకల సౌందర్యాలకు ప్రభువు. అతడే ప్రతి ఒక్కరి రక్షకుడు. విష్ణు ప్రీత్యర్థము యజ్ఞాలు నిర్వహించే పద్ధతిని బద్ధ జీవులు నేర్చుకునేటట్లు చేసేవానికే భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించాడు. ఆ రకంగా భౌతిక జగత్తులో ఉన్నప్పుడు వారు ఎటువంటి చింతలు లేకుండా సుఖంగా జీవించి ప్రస్తుత దేహము ముగిసిన తరువాత భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఇదే బద్ధ జీవుని కొరకు ఏర్పాటు చేయబడిన పూర్తి కార్యక్రమం. యజ్ఞ నిర్వహణ ద్వారా బద్ధ జీవులు క్రమంగా కృష్ణ భక్తి భావనాయుతులై అన్ని విధాలుగా దైవీ స్వభావము కలిగిన వారవుతారు. కలియుగంలో సంకీర్తన యజ్ఞమే భగవన్నామ సంకీర్తనము వేదాలలో ఉపదేశించబడింది. ఈ యుగజనుల ఉద్ధారానికి ఈ దివ్య పద్ధతి శ్రీ చైతన్య మహాప్రభుచే ప్రవేశపెట్టబడింది. సంకీర్తన యజ్ఞము కృష్ణ భక్తి భావన రెండింటిని చక్కని పొత్తు కుదురుతుంది. సంకీర్తన యజ్ఞానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రస్తావనతో పాటుగా శ్రీ చైతన్యములుగా భక్తి నిరూపంలో కృష్ణ భక్తి భావనుని గురించి శ్రీమద్ భగవతములో 11:5-32 శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడింది. అంటే ఇక్కడ మనకి భక్తి కానీ సంకీర్తనలు కానీ అంటే దేవుని యొక్క నామాలని జపించడం కానీ యజ్ఞాలు చేయటం కానీ శ్రీకృష్ణుని ఎడల భక్తిని మనం ప్రదర్శించడానికి చక్కగా అంటే వాటి రెండిటికి కాంబినేషన్ బాగుందని ఇక్కడ చెప్తున్నారండి. అంటే కీర్తనలు యజ్ఞాలు
అలా చేస్తూ ఉంటే పూర్తిగా వాళ్ళు దైవీకళంగా వాళ్ళ ముఖంలోనే ఒక మంచి కళ అనేది వచ్చేస్తుందండి. అంటే డెవోషనల్ కళ ఉట్టిపడుతుంది అనమాట వాళ్ళ ముఖంలో. అదేవిధంగా దేవుని యొక్క స్వరూపాన్ని పొందడానికి మార్గాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఈజీగా అంటే మనము షార్ట్ కట్స్ అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ మీరు బరీ సంకీర్తన అంటే కేవలం సంకీర్తనం చేసుకోకుండా, కేవలం యజ్ఞాలే చేసుకోకుండా రెండింటిని గనక చేసుకుంటూ ఉంటే గనక భగవంతుని చైతన్య మార్గాన్ని పొందడానికైతే ఈజీ అనేది అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఈ 10వ శ్లోకంలో. అయితే మళ్ళీ కృష్ణవర్ణం తిశాకృష్ణం సాంగోపాంగా శాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్జంతి హీ సుమేధన. ఈ కలియుగంలో చక్కని మేధస్సు కలిగిన జనులు పార్షదులతో కూడి ఉండే భగవంతుని సంకీర్తన యజ్ఞంతో అర్చిస్తారు. వేదాలలో చెప్పబడిన ఇతర యజ్ఞాలను ఈ కలియుగంలో నిర్వహించడం సులభం కాదు. కానీ సంకీర్తన యజ్ఞం అన్ని ప్రయోజనాలకు సులభము, ఉదాత్తమము అయి ఉంటుంది. ఈ భగవద్గీతలో 9-14 శ్లోకాల్లో కూడా ఉపదేశించబడింది. దేవాన్ భవయథాస్నేనా తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయ పరమవాస్యర్థ. దేవాన్ దేవతలు భావయహత ప్రసన్నులై అనేన ఈ యజ్ఞం ద్వారా తే దేవా దేవతలు భావయంతు ప్రీతిని కలిగిస్తారు. వహ్ మీకు పరస్పరము భావయంస ప్రీతి కలిగించుకోవడం శ్రేయస్సు పరం మనోన్నతమైన అవాన్స్వత నీవు పొందుతావు. అంటే ఇక్కడ ఈజీ వే అంటే దేవుని యొక్క నామాలను జపించడమే ఈ యొక్క జనరేషన్కి దేవుని రీచ్ అవ్వడానికి మంచి మార్గం అని ఇక్కడ శ్లోకాల్లో అప్పటి భాగవంతంలో కూడా చెప్పేశారండి. మనకి భగవద్గీతలో అప్పటికే చెప్పేశారు ఈ జనరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది, ఏ మార్గాన్ని అయితే వాళ్ళు చూస్ చేసుకుంటే దేవుని మార్గాన్ని పొందడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో జనులు చాలా బిజీ కదా. సో యజ్ఞయాగాదులు వాటన్నింటికి ఉదయాన్నే లేచి యజ్ఞాలు చేయాలి, సాయంకాలం సంధ్యావందనాలు చేయాలి. ఎంతవరకు కొందరైతే చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు, కానీ అందరికీ వీలు కాదు కదా. వర్ణాలు ఉంటాయి, తర్వాత సమయ సందర్భాలు, బిజీ షెడ్యూల్ ఉంటాయి, పనిలో పడి బిజీ అయిపోయి ఉంటారు. వాళ్ళ పని టైంలే వేరు ఉన్నప్పుడు ఇంకా భక్తిని కొలిచే టైంలు కూడా వేరు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏదే పని చేస్తున్నా, మీరు ఎక్కడే ఉన్నా కూడా దేవుని యొక్క నామాన్ని అయితే జపించడానికి వీలుగా ఉంటుంది కదా. అందుకే ఈ మార్గాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ ఒక జనరేషన్లో, ఈ కలియుగంలో కేవలం దేవుని యొక్క నామ సంకీర్తనాలను చెప్పుకోవడం అంటే వాటిని చెప్పుకుంటూ ఉండటమే మంచిగా త్వరగా దేవుని మార్గాన్ని అయితే చేరుకోవడానికి వీలు కలుగుతుంది ఈ ఒక జనరేషన్కి ఇక్కడ చెప్పారన్నమాట. ఈ శ్లోకంలో 11వ శ్లోకంలో భాష్యము భౌతిక కలాపాలను నిర్వహించడానికి అధికారము కలిగిన పాలకులే దేవతలు. ప్రతి జీవుని దేహ పోషణకు అవసరమైనట్టి గాలి, వెలుతురు, నీళ్లు, ఇతర వరాలను సమకూర్చే కార్యము దేవతలకు అప్పచెప్పబడింది. వారు భగవంతుని వివిధ దేహాంగాలలో ఉన్నట్టి అసంఖ్యాక సహాయకులు. వారి సుఖదుఖాలు మానవుడు చేసే యజ్ఞాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని యజ్ఞాలు కొందరు ప్రత్యేకమైన దేవతల ప్రీతి కొరకే ఉద్దేశించబడిన అన్ని యజ్ఞాలలో విష్ణు భగవానుడే ప్రధాన భోక్తగా అర్చింపబడతాడు. స్వయంగా శ్రీకృష్ణుడే అన్ని రకాల యజ్ఞాలకు భోక్త అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. భోక్తారాం యజ్ఞ తపసాం. కనుక యజ్ఞపతి యొక్క చరమ సంతృప్తే అన్ని యజ్ఞాల ప్రధాన ఉద్దేశము. ఈ యజ్ఞాలను చక్కగా నిర్వహించినప్పుడు వివిధ శాఖలకు అధిపతులైన దేవతలందరూ సహజంగానే సంతృప్తి చెందుతారు. ఆ విధంగా ప్రకృతి వస్తువుల సరఫరాలో ఎటువంటి కొరత ఉండబోదు. యజ్ఞ నిర్వహణ అనేకమైన ఇతర లాభాలను చేకూరుస్తూ చివరకు భవబంధ విముక్తిని కూడా కలిగిస్తుంది. యజ్ఞ నిర్వహణ ద్వారా సమస్త కర్మలు శుద్ధిపడతాయి. ఇదే వేదాలలో ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చెప్పబడింది. యజ్ఞము చేయడం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమవుతాయి. పవిత్రమైన ఆహారం తినడం ద్వారా మనిషి అస్తిత్వము పవిత్రమవుతుంది. అస్తిత్వము పవిత్రం కావడం ద్వారా
స్మృతిలోని సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి. స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్ష మార్గం గురించి ఆలోచింపగలుగుతాడు. ఇవన్నీ కలిపి నేటి సమాజానికి అత్యవసరమైనట్టి కృష్ణ భక్తి భావనకు దారితీస్తాయి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే ఇక్కడ భావం మనకి గాలిని, నీటిని, అగ్నిని ఇలా ఒక్కొక్క మనకి ఒక్కొక్కటి గిఫ్ట్ ఇవ్వడానికి, అంటే మనకి గాలిని ఇవ్వడానికి, అగ్నిని ఇవ్వడానికి ప్రత్యేకమైన దేవుళ్ళని అయితే ఇక్కడ నిర్మించడం జరిగిందండి కృష్ణ భగవానుడు. సో మనం ఈ యజ్ఞాలన్నింటిని అంటే వేరువేరుగా చేస్తారు కదా. ఇప్పుడు గాలికి చేయవలసింది పద్ధతిలో గాలికి చేస్తారు, అగ్నిహోత్రాలకి చేయాల్సిన పద్ధతిలో అగ్నిదేవునికి చేస్తారు. ఇలా వాయువుకి గాలి, వాయువు, అగ్ని, తర్వాత మనకి ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కదండి. ఈ పంచేంద్రియాల్లో ఇంద్రియ నిగ్రహణలో పెట్టుకొని వీటన్నింటి సపోర్ట్ మనం పొందాలంటే ఆయా దేవునికి సంబంధించిన యజ్ఞాలనే ఇక్కడ మనం చేయాలి. ఎందుకంటే ఆయా దేవతలు సంతృప్తి చెందుతారనమాట సహజంగా మనం చేసే యజ్ఞాల్లో. మనం చేసే ఈ యజ్ఞాల్లో ఎలాంటి లోపాలైనా లేదా కేవలం ఒకే యజ్ఞాన్ని మనం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన అధిపతి మాత్రమే ఖుషి చెందుతారు. ఇక్కడ వేరొక దానికి సంబంధించిన అధిపతులు ఖుషి కానప్పుడు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడతారు. అంటే దేవతలుగా నిర్మించబడ్డారు కదా కొందరిని. శ్రీకృష్ణ భగవానుడే అన్ని యజ్ఞాలకు ప్రతీతిగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వహించేది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే. మనం చేసే యజ్ఞయాగాదుల్లో సంతృప్తి చెందేది కూడా శ్రీకృష్ణుడే. కాకపోతే తన అధిపతులను నియమించుంటారు కదా, వాళ్ళు కూడా మంచిగా సంతృప్తి చెందాలంటే ఆయా పద్ధతుల్లో ఆ యజ్ఞాలన్నింటినీ చక్కగా నిర్మించుకొని వెళ్ళాలి అని చెప్పారంటే. అంతేకాకుండా ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహణ చేయడం వల్ల మనం తినే ఆహారం పరిశుద్ధం అవుతుంది. గాలి, వాతావరణం, నీరు అన్నీ క్లియర్గా ఉంటాయి కదా. మనం ఇప్పుడు యజ్ఞం చేస్తామంటే శుద్ధి అయ్యే కదా యజ్ఞానికి కూర్చుంటాం. సో మన శరీరం శుద్ధి అవుతుంది. మంత్రాలు చెప్పటం వల్ల మనకి వాక్చాతుర్యం అనేది బాగుంటుంది. తర్వాత మనం తినే ఆహారం వల్ల ఆహారం కూడా క్లీన్ అయి మనం మంచిగా స్వీకరిస్తే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. తద్వారా మనం మంచి గురించి ఆలోచించడానికైతే వీలు కలుగుతుంది. ఇలా అన్నింటినీ మంచిగా చేసుకొని పోవడం వల్ల మనం మోక్షానికైతే మంచిగా దారి దొరుకుతుంది యజ్ఞయాగాదులని ఆచరించడం వల్ల అని ఈ శ్లోకంలో అయితే చెప్పబడిందండి. ఇదే అండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే ఈ విషయాన్ని షేర్ చేయండి.